శ్రీ రామతారక ఆంధ్రాశ్రమం వారి కాశీ కైలాస భవన్ ఈ శివరాత్రి నుంచి భక్తులకు అందుబాటులోకి వచ్చింది. 3వ అంతస్తులో కొన్ని పనులు మిగిలిన్నాయి. ఆ గదులు కూడా త్వరలోనే అందుబాటులోకి వస్తాయి. కాశీ కైలాస భవన్లో మా ఇంటి పేరు జొన్నలగడ్డ వారు. మా ఇంటి పేరు జొన్నలగడ్డ వెంకట పద్మాకర్ శాస్త్రి. ఈయన పేరు మా తమ్ముడి పేరు జొన్నలగడ్డ బాలు శర్మ. మేము విజయవాడ నుంచి వచ్చామండి. ఈ కాశీ క్షేత్రంలో ఎన్నో సంవత్సరాల నుంచి వస్తున్నాము. కానీ ఈ సంవత్సరం కలిగిన అనుభూతి ఏ సంవత్సరము మాకు కలగలేదు. కారణం ఏంటంటే చక్కటి బిల్డింగ్ ఇచ్చారు మాకు. కాశీ కైలాస భవన్ అనే పేరు మీద ఇచ్చారు. చాలా బాగున్నాయి, వసతులు బాగున్నాయి. ఇందులో ఏంటంటే 24 గంటలు హాట్ వాటర్ ఇచ్చారు. మెయిన్ ఇక్కడ కాశీలో కావాల్సిందంటే చలికాలంలో వేడి నీళ్ళు కావాలి, అది శుభ్రంగా లభించినాయి. ఇంకా అద్దెలు, రోజువారి అద్దెలు చూడకపోతే బయట మీద 30 నుంచి 40% తక్కువ రేటే ఉన్నాయి. అద్దెలు కూడా మంచి మంచాలు, పరుపులు, దిళ్ళుతో సహా ఇచ్చారు. ఇక్కడ అది కాకుండా ఎక్కడికో వెళ్ళి భోజనం చేయాల్సిన అవసరం లేదు. కాశీ మహానగరంలో చక్కగా మనకు ఆంధ్రాశ్రమంలో మంచి భోజనం లభిస్తుంది. ఈ శివరాత్రి మహాపర్వదినున్న ఇలాంటి సౌకర్యాలతో రూము దొరికింది అంటే అది ఈ సంవత్సరం మేము చేసుకున్న పెద్ద పుణ్యం. వెంట పరమేశ్వర ఒక అనుగ్రహం మాకు లభించింది. ఇకపోతే ఇక్కడ శివరాత్రి నాడు ఆంధ్రాశ్రమం వాళ్ళ ఒక అధికారంతో, వాళ్ళ ఒక సహాయ సహకారాలతో శివ కళ్యాణం జరిగింది. ప్రతి సంవత్సరం జరుగుతుంది. ఈ సంవత్సరం చాలా విశేషమైన శివ కళ్యాణం జరిగింది. పండితులు వచ్చారు, వేద పండితులు వచ్చారు, ఆశీర్వచనం చేశారు. ఇంకా సహస్రలింగార్చన, మహాలింగార్చన, పొద్దున్నుంచి రాత్రి దాకా, రాత్రి నుంచి పొద్దున్న దాకా శివుడికి పరమేశ్వరుడికి అభిషేకాలు బాగా జరిగాయి. ఇది ఒక విశేషమైన శివరాత్రి మహాప్రవదనమైన కార్యక్రమాలు. మేము తీసుకున్న రూమ్ అండి. ఈ రూములోనే అన్ని వసతులు శుభ్రంగా సమకూర్చారు. పవర్తో సహా చాలా లైటింగ్ పవర్ కూడా చాలా బాగుంది. నాడు సిద్ధేశ్వర ఆనంద స్వామి వారి చేత ఈ కైలాస భవనం అనేది ప్రారంభించడం జరిగింది. భక్తులు అనేకమైన అవస్థలు పడుతున్నారు కాబట్టి ఈ భవనాన్ని కొత్తగా నిర్మించారు. భక్తులు దీన్ని విరివిరిగా వినియోగించుకుని వచ్చిన వాళ్ళందరూ కూడా రైల్వే స్టేషన్లో ఆంధ్రాశ్రమం అంటే 4 రకాలుగా తీసుకెడుతున్నారు. అదేమి కాదమ్మా, ఈ ఆంధ్రాశ్రమం దగ్గరికి తీసుకొస్తే మనకు సైకిల్ బాబా ఆశ్రమం దగ్గర దింపుతారు. అక్కడి నుంచి కొంచెం దూరంలో పెడితే ఈ తారకతామాంధ్రాశ్రమం మరియు కాశీ కైలాస భవనం ఇవి కూడా 2 కూడా ఇక్కడ ఏర్పాటు చేయబడ్డాయి. ఇది నూతనంగా నిర్మించింది కాబట్టి భక్తులు విరివిరిగా వినియోగించుగా కోరుతున్నాం. ఇదిగోండి ఇక్కడ చూపిస్తుంది హాట్ వాటర్ అండి. ఇది కూడా కొత్తగా పెట్టింది హాట్ వాటర్. 24 గంటలు మనకి అవకాశం ఉంది. తెల్లవారుజామున 3 గంటలకు దర్శనానికి వెళ్ళే వారికి నీళ్ళకి ఇబ్బంది లేకుండా శుభ్రంగా వేడి నీళ్ళతో స్నానం చేసి ఆ పరమేశ్వరుడు ఒక దర్శనానికి వెళుతున్నారు. ఇక్కడ దాదాపుగా 18 నుంచి 20 రూములు కట్టారు ప్రస్తుతానికి. 20 రూముల్లో కూడా విశేషంగా అన్ని సదుపాయాలు బాగా జరుగుతున్నాయి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.